ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి హిందుస్థాన్ పెట్రోలియం కంపెనీ లిమిటెడ్ హెచ్పిసిఎల్ అంటారు ఫ్రెండ్స్. దీంట్లో పొజిషన్స్ అయితే పడ్డాయి. సో ఇక్కడ పొజిషన్స్ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ రైఫైనరీస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, హిందుస్థాన్ హెచ్పిసిఎల్కి సంబంధించిన వాటిలో పోస్టింగ్ అయితే ఇస్తున్నారు. సో ఏ రైఫైనరీస్లో కూడా ఇస్తున్నారంటే, ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న రైఫైనరీస్ ఉంటాయి కదా, మన ఏపీ తెలంగాణ స్టేట్స్లో కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. వాటిల్లో కూడా మీకైతే పొజిషన్స్ అయితే వచ్చేసి అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఓన్స్ అండ్ ఆపరేట్స్ రైఫైనరీస్ ఎట్ ముంబై, విశాఖపట్నం విత్ డిజిగ్నేటెడ్ కెపాసిటీస్ అని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారు. విశాఖపట్నమే కాదు ఫ్రెండ్స్, ఆల్ ఓవర్ మన హైదరాబాద్ తెలంగాణలో ఉన్న రైఫైనరీస్ అన్నిట్లోనూ దీనికైతే వచ్చేసి మీకైతే ఇస్తారు ఫ్రెండ్స్. క్లియర్గా చెప్పారు, మెన్షన్ చేశారు ఇక్కడ హెచ్పిసిఎల్ యూనిట్స్లో ఇస్తామని చెప్పేసి. హెచ్పిసిఎల్ ఇన్వైట్స్ టాలెంటెడ్ మోటివేటెడ్ క్యాండిడేట్స్ వీళ్ళైతే వెతుకుతున్నారు. సో రైఫైనరీస్ డివిజన్స్ ఆఫ్ హెచ్పిసిఎల్లో పనిచేయాలి, ఆన్లైన్లో అప్లై చేయని చెప్పారు. సో 30th April 2025 రోజున లాస్ట్ డేట్ అయితే ఉంది. 26th March అంటే ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ అప్లికేషన్ ప్రాసెస్. అండ్ దీనికి పొజిషన్స్ ఏమేమి ఉన్నాయి, ఎవరెవరు అప్లై చేయాలో చూద్దాము. అండ్ వీడియో చివరిలో అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, చూడండి క్లియర్గా. ఫ్రెండ్స్, అదేవిధంగా మన ఛానల్లో చాలా జాబ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా రకాల వీడియోస్ అయితే ఉన్నాయి. సో ఈ వీడియోస్ అన్నీ చెక్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాము. అండ్ మీకు మిస్టేక్స్ మాత్రం చేయొద్దు ఫ్రెండ్స్, లాస్ట్ డేట్స్లో చూసుకోండి, కొన్నిటికి చాలా తక్కువ టైం అయితే ఇస్తున్నారు. అలాగే షార్ట్స్ రూపంలో కూడా ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే ఇలా షార్ట్స్ తెలియజేస్తూ ఉంటాము. ఇవి కూడా పర్మనెంట్ జాబ్స్ ఫ్రెండ్స్, ఎక్కువ ఉంటాయి చూసుకోండి. పోస్టుల ద్వారా పేపర్ కటింగ్ నోటిఫికేషన్స్ అయితే తెలియజేస్తూ ఉంటాము. అండ్ ఇక్కడ చూడండి, హెచ్పిసిఎల్కి సంబంధించిన వాటిల్లో పొజిషన్స్కి వెళ్ళే ముందు ఒక్కసారి శాలరీ స్ట్రక్చర్ కనుక చూసుకున్నట్లయితే 10.58 lakhs అయితే ఇస్తున్నారు. పే స్కేల్ అయితే 30,000 నుంచి 1,20,000 అయితే ఉంటుంది. మీకు సిటీసీ 10.58 lakhs అయితే ఇస్తున్నారు. అండ్ ఇప్పుడైతే వచ్చేసి వేకెన్సీస్ కనుక చూసుకున్నట్లయితే జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్ 11 వేకెన్సీస్ అండ్ ఏజ్ 25 అయితే ఉంది. 3 years రెగ్యులర్ డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్ అయితే ఉండాలి. అన్నిటికీ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇన్స్ట్రుమెంటేషన్, కెమికల్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ అండ్ సేఫ్టీలో అయితే ఉన్నాయి వేకెన్సీస్. అండ్ 17 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి రెగ్యులర్ డిప్లొమా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసి అయితే ఉండాలి. ఇన్స్ట్రుమెంటేషన్కి డిప్లొమా ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, కెమికల్ దానికి అయితే వచ్చేసి డిప్లొమా కెమికల్ ఇంజనీరింగ్ చేసి అయితే ఉండాలి. ఇక 28 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ అండ్ సేఫ్టీ దానికి డిప్లొమా ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీ అయితే ఉండాలి. ఎనీ సైన్స్ గ్రాడ్యుయేట్ అయితే కావాలి, దీనికి క్లియర్గా మెన్షన్ చేశారు. గ్రాడ్యుయేట్ చేసి డిప్లొమా ఫైర్ అండ్ సేఫ్టీ చేసిన వాళ్ళకి ఎలిజిబుల్ అని చెప్తున్నారు. అండ్ దీనికి వాళ్ళే మెన్షన్ చేశారు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు, ఇక్కడ నో ఎక్స్పీరియన్స్ అని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఎక్స్పీరియన్స్ అవసరం లేదు కాబట్టి ఇప్పుడు ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో ఫ్రెషర్స్ పాస్ అవుట్స్ కూడా అప్లై చేసుకోండి. మంచిగా మీరు 2024 పాస్ అవుట్స్ అందరూ అయితే అప్లై చేసుకోండి. అండ్ కన్సర్న్ దాంట్లో డిప్లొమా అయితే ఉండాలని క్లియర్గా మెన్షన్ చేశారు. మినిమం 60% మార్క్స్ ఫర్ అన్రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, 50% ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే వచ్చి ఉండాలి. మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే వాళ్ళు కండక్ట్ చేస్తారు. జనరల్ యాప్టిట్యూడ్, టెక్నికల్, ప్రొఫెషనల్ నాలెడ్జ్లో అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ కిందకైతే వచ్చినట్లయితే కింద మీకు పే స్కేల్ ఆల్రెడీ చూపించాను కదా, అండ్ దాంతోపాటు ఇంకా అదర్ అలవెన్సెస్ కూడా ఉంటాయని క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ద కార్పొరేషన్ ఆఫర్స్ ద కాంప్రహెన్సివ్ బెనిఫిట్స్ ప్యాకేజ్ ఇంక్లూడింగ్ లైబ్రరీ మెడికల్ ఇన్సూరెన్స్ ఇస్తారు, ఎంప్లాయీస్కి, డిపెండెంట్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇస్తారు. యాన్యువల్ లీవ్ ఎంటైటిల్మెంట్స్ ఉంటాయి, లీవ్స్, అర్నడ్ లీవ్స్, లీవ్స్ ఆఫ్ హాఫ్ పే, ఫినాన్షియల్ అసిస్టెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అలాగే వెహికల్ లోన్స్ వాళ్ళే ఇస్తారు, హౌసింగ్ లోన్స్ ఉంటే వాళ్ళు మీకు హెల్ప్ఫుల్ చేస్తారు, ఎడ్యుకేషన్ లోన్స్, చిల్డ్రన్ రోల్స్ ఉంటాయి. అలాగే కంప్యూటర్ ఇంటర్నెట్ అలవెన్సెస్, రిమోట్ వర్క్ అరేంజ్మెంట్స్ ఉంటాయి. రీఎంబర్మెంట్స్ ఫర్ మొబైల్ ఫోన్, మంత్లీ ఎక్స్పెన్సెస్ వాళ్ళే రీఎంబర్మెంట్స్ ఇస్తారు ఒకవేళ మీరు మొబైల్ ఫోన్ యూజ్ చేస్తే ఫ్రెండ్స్. ఇదైతే వచ్చేసి అన్ని ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్ ఫ్రెండ్స్. ఈ ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్ అంటే మీరు పెట్రోలియం బంక్స్లో ఏం పని చేయక్కలేదు, వీళ్ళ ఆఫీసెస్ ఉంటాయి కదా హెచ్పిసిఎల్ ఆఫీసెస్, ఆఫీసెస్లో కూర్చుని చేసే జాబ్స్ ఇవి. ఈ ఆఫీస్లో కూర్చునే జాబ్స్ పడ్డాయి ఫ్రెండ్స్, అప్లై అయితే చేసుకోండి. అండ్ పే స్కేల్ కూడా చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇవి రకాల పొజిషన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి, కిందకి ఇలా వచ్చినట్లయితే మీరు ఎంత అమౌంట్ పే చేయాలో కూడా క్లియర్గా మెన్షన్ చేస్తారు. దీనికైతే అప్లికేషన్ ఫీ అయితే ఉంది, ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. 30th April లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. సో దీనికి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అన్నీ క్లియర్గా ఈ వీడియోలో నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫీ అయితే వచ్చేసి 1,180 రూపీస్ అయితే ఉంది ఎవరికైతే అన్రిజర్వ్డ్ ఓబీసీ డబ్ల్యూఎస్ వాళ్ళకి.
అండ్ అదే విధంగా అయితే వచ్చేసి మిగిలిన క్యాండిడేట్స్కి అయితే కొంచెం తక్కువ ఫీ అయితే లేదు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఆర్ ఎక్సెంప్టెడ్ ఫ్రమ్ ద పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీరు ఏ విధంగానైనా పే చేయొచ్చు, ఆన్లైన్లో పే చేయాలి. అప్లికేషన్ ప్రాసెస్ ఇక్కడ సైన్ అప్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్కి అయితే వెళ్ళండి. న్యూ రిజిస్ట్రేషన్కి వెళ్ళినట్లయితే ఇక్కడ మీ ఫస్ట్ నేమ్, కన్ఫర్మ్ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, కన్ఫర్మ్ మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, కన్ఫర్మ్ లాస్ట్ నేము, ఇక్కడ మీ ఫుల్ నేము, మొబైల్ నెంబరు, కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ అంటే మళ్ళీ అదే ఇవ్వండి. ఈమెయిల్ ఐడి, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి అంటే మళ్ళీ మీ మెయిల్ ఐడి ఇవ్వాలి. మీ మెయిల్ ఐడిని వెరిఫై చేసుకోవాలి, అంటే ఓటీపీ మెయిల్కి వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే వెరిఫై అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన క్యాప్చర్ ఎంటర్ చేసుకుని రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ మీకు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత లాగిన్ ఐడి పాస్వర్డ్ అయితే వస్తుంది. సో పాస్వర్డ్ మీరు సెట్ చేసుకోవాలి. సో లాగిన్ ఐడి పాస్వర్డ్ పెట్టి అప్లై చేసుకున్న తర్వాత ఈ విధంగా ఇట్లా ఓపెన్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ విండో అనేది. మీరు దేనికి అప్లై చేస్తారు, యాక్టివ్ అడ్వర్టైజ్మెంట్స్ ఇన్ని ఉన్నాయి. సో దీనికి మెకానికల్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ సేఫ్టీకా, మెకానికల్, ఇన్స్ట్రుమెంటేషన్, కెమికల్, దేనికి అప్లై చేస్తారు. సో నేనైతే వచ్చేసి ఎలక్ట్రికల్కి అప్లై చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎలక్ట్రికల్ని క్లిక్ చేయడం తోటే ప్లీజ్ కీప్ ఏ సాఫ్ట్ కాపీ ఆఫ్ యువర్ రెజ్యూమ్, 1 MB సైజ్ ఉండాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్స్ 200 KB ఉండాలి, రెడీ బిఫోర్ ప్రొసీడింగ్ అప్లికేషన్ ఫామ్ అయితే అడుగుతుంది. నేను ఓకే అని అయితే క్లిక్ చేస్తున్నాను. ఓకే అని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ 6 స్టెప్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ 6 స్టెప్స్ని కంప్లీట్ చేస్తేనే మీకు నెక్స్ట్ స్టెప్స్కి అయితే తీసుకైతే వెళ్తుంది. ఫస్ట్ అయితే వచ్చేసి పర్సనల్ డీటెయిల్స్లో మీ నేము, మీ ఫాదర్ నేము, అలాగే మదర్ నేము, యాక్చువల్ కేటగిరీ ఏంటి, మీరు అన్రిజర్వ్డ్, అదే అప్లయింగ్ ఫర్ ద కేటగిరీ, ఏ కేటగిరీకి అప్లై చేస్తున్నారు, మీ జెండర్ ఏంటి, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఏమన్నా ఉన్నాయా, ఉంటే మెన్షన్ చేయండి, లేకపోతే ఏం అవసరం లేదు. నెక్స్ట్ నెక్స్ట్ సర్వీస్ మ్యాన్ అయితే అడుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ ఏంటో మెన్షన్ చేయండి, మీ రిలీజన్, మీ పాన్ కార్డ్ నెంబర్, మీ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వండి. ఆధార్ నాట్ మ్యాండేటరీ, రెడ్ మార్క్ యాక్స్టిక్స్ ఉన్నాయి, కంపల్సరీగా అయితే పెట్టాలి. టైప్ ఆఫ్ ఐడి ప్రూఫ్ ఏం పెడతారు, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, గవర్నమెంట్ ఐడి ప్రూఫ్, మీ సిటిజన్షిప్ ఏంటి, మీ మ్యారిటల్ స్టేటస్ ఏంటి, ఆర్ యూ అన్ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీ ఆఫ్ హెచ్పిసిఎల్లో పనిచేస్తున్నారా, సో హ్యావ్ యూ వర్క్డ్ విత్ హెచ్పిసిఎల్ యాజ్ ఎ జిఏటీగా, గ్రాడ్యుయేట్ అప్రెంటైజ్ ట్రైనీగా పనిచేస్తున్నారో సెండ్ చేస్తే దాని యొక్క నెంబర్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ ది డేట్ ఆఫ్ అప్రెంటైజెస్ ఎప్పుడు జాయిన్ అయ్యారు మీరు అందులో మెన్షన్ చేయండి. అప్లికేషన్ ఫీ, ఇంటిమేషన్ ఛార్జెస్ అయితే వచ్చేసి ఇక్కడ కనిపిస్తాయి, అన్ని డీటెయిల్స్ ఇస్తే నేను. సో మొత్తం 1180 రూపీస్ అయితే ఉంది. ఇవన్నీ ఇచ్చేసి వ్యాలిడేట్ డీటెయిల్స్కి వెళ్ళినట్లయితే నెక్స్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్కి అయితే తీసుకెళ్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే వచ్చేసి కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. కాంటాక్ట్ డీటెయిల్స్లో అంటే మీరు ఎక్కడున్నారు, ఏ అడ్రస్, మీ పర్మనెంట్ స్టేట్ ఏంటి, కరెంట్లీ స్టేట్ ఏంటి, దాని తర్వాత మీ స్టేటు, డిస్టిక్, పిన్ కోడ్, పర్మనెంట్ అడ్రస్, కరెంట్ అడ్రస్ సేమ్ అయితే టిక్ బాక్స్లో టిక్ కొట్టండి. అలాగే కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. మీరు ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ప్రొవైడ్ చేయండి. ప్రిఫర్డ్ సెంటర్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ ఎక్కడ రాస్తారు అని చెప్పేసి అడుగుతుంది. సో అదైతే మెన్షన్ చేయండి. నేను చూపిస్తాను డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి, డీటెయిల్స్ ఫిల్ చేయలేదు కాబట్టి చూపించట్లేదు. సో వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే వచ్చేసి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే వస్తుంది. క్వాలిఫికేషన్ డీటెయిల్స్లో మీరు మీ 10th డిప్లొమా ఎక్కడ చదివారు, అలాగే మీరు ఏదైనా బీటెక్ కానీ, ఇంటర్మీడియట్ కానీ, మెట్రికులేషన్ ఎక్కడ చదివారు, ఎస్ఎస్సి ఎక్కడ చదివారు, మీకు బీటెక్ అయితే ఎక్కడ చదివారు, ఏ ఇయర్లో చదివారు, ఎంత పర్సెంట్ వచ్చింది, ఎన్ని మార్క్స్ వచ్చాయి, అలాగే ఇక్కడ మీరు అయితే వచ్చేసి మీరు ప్రాజెక్ట్స్ ఏమైనా డీల్ చేసి ఉంటే ఆ ప్రాజెక్ట్స్ని అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. మేజర్ ప్రాజెక్ట్స్, మైనర్ ప్రాజెక్ట్స్ చేసేసి వ్యాలిడేట్లోకి అయితే వెళ్ళిపోండి. వ్యాలిడేట్కి వెళ్ళిపోయినట్టయితే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫిల్ చేసిన తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. సో ఎవరికైతే రిఫండ్ వస్తుందో వాళ్ళకైతే వస్తుంది. సో మీ బ్యాంక్ డీటెయిల్స్ సెక్యూర్గానే ఉంటాయి, ఇవ్వండి. సో నెక్స్ట్ తర్వాత ఫోటో అండ్ రెజ్యూమ్ యాడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇవి అప్డేటెడ్ ఉండాలని చెప్తున్నారు. 1 MB సైజ్ రెజ్యూమ్ సివి ఉండాలి. అలాగే విధంగా ఫోటో అనేది వచ్చేసి 100 KB లోపల ఉండాలని చెప్పారు. సో ఇవి 5 స్టెప్స్ కంప్లీట్ చేస్తే మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్ని ప్రివ్యూలో చెక్ చేసుకోవచ్చు, 1 by 1. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్రివ్యూలోనే సరి చేసుకోవాలి ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫామ్ ఇలా కిందకు అయితే వచ్చేయండి. కింద డిక్లరేషన్ దగ్గర టిక్ బాక్స్లో టిక్ కొట్టేసి సబ్మిట్ చేసినట్లయితే నెక్స్ట్ పేమెంట్కి అయితే తీసుకెళ్తుంది. పేమెంట్లో మీరు 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. నెట్ బ్యాంకింగ్లో పే చేస్తారా, యూపీఐలో పే చేస్తారా, దేంట్లో చేస్తారా అనేది. పేమెంట్ అనేది ఒక్కొక్కసారి మిస్గా ఉంటే ఫ్రెండ్స్ మళ్ళీ ఒక్కొక్కసారి రిఫండ్ రావు. ఒక్కొక్కసారి టెక్నికల్ గ్లిచెస్ ఉంటే మళ్ళీ రిఫండ్ వస్తుంది వితిన్ 1 వీక్లో. కాబట్టి పేమెంట్ చేసేటప్పుడు దగ్గరుండి అన్నీ మంచిగా ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా అన్నీ చూసుకోండి, అన్నీ చూసుకొని పేమెంట్ చేయండి.
సో పేమెంట్ చేస్తే మీ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయితే అయిపోతుంది. తర్వాత మీరు లాగౌట్ అయితే చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇలా అప్లై చేయాలి ఈ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్‌కి. ఇంట్రెస్టెడ్ ఉంటే మాత్రం తప్పకుండా అప్లై చేయండి. ఇది అన్ని రిఫైనరీ యూనిట్స్‌లో ఉన్నాయి. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌కి సంబంధించింది కాబట్టి మిస్టేక్స్ మాత్రం చేయకొద్దు. డౌట్ ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మన కంటెంట్ కనుక మీకు యూస్‌ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.